తమిళ చూసారు కదా, రాజా సాబ్ని ఫ్లాప్ చేస్తాం. ఈ మాట ఎవరంటున్నారంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ నిబ్బాలు, యాంటీ ఫ్యాన్స్ లో కొంతమంది నిబ్బాలు అంటున్నారు అనమాట, రాజా సాబ్ని ఫ్లాప్ చేస్తాం, రాజా సాబ్ని ఫ్లాప్ చేస్తాం అని చెప్పి. ఇదేంటో ఈ ట్రెండ్ నాకు అర్థం కాదు. ఈ ఏడాది మొదటి నుంచి అంతే, ఈ ఏడాది కాదు, పోయే ఏడాదైనా అంతకుముందు ఏడాదైనా సరే పెద్ద హీరో సినిమా వస్తుందంటే యాంటీ ఫ్యాన్స్ ఖచ్చితంగా దాన్ని ఫ్లాప్ చేయాలని కక్షలు కట్టి మరి ట్రోల్ చేస్తూ ఉన్నారు, నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది అయితే గేమ్ చేంజర్కి అలాగే చేశారు, హరిహర వీరమల్లుకి అలాగే చేశారు, ఓజీకి అలాగే చేశారు, అలాగే అఖండ 2కి అలాగే చేశారు, అంతకుముందు పుష్పాకి అలాగే చేశారు. ఎవరికి బుద్ధి లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఈ మాట ఎన్నిసార్లు చెప్పి 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 నేను విసిగిపోయింటానో నాకైతే తెలియదు. ఒకడు ఫ్లాప్ చేస్తే ఫ్లాప్ అవ్వదు ఏ సినిమా కూడా, ఒకడు ఫ్లాప్ చేస్తే ఫ్లాప్ అవుతుంది, హిట్ చేస్తే హిట్ అవుతుంది అనుకోవడానికి లేదు, ఒక ఫ్యాన్డమ్ చేతిలో ఉండదు రిజల్ట్. ఈ మాట 100 సార్లు చెప్పుంటారు ఇప్పటికీ ఈ వీడియోలో. ఎవ్వడు వినడు, ఎవ్వడు మారడు. మీరు ఫ్లాప్ అనుకుంటే ఫ్లాప్ చేయగలిగితే వేరే హీరో సినిమాలు హిట్ కావు, మీ హీరో సినిమాలు ఫ్లాప్ కావు. అది ఆలోచించండి ఒకసారి. ఈ నెగిటివిటీ ఎవరు స్ప్రెడ్ చేస్తారనేది మీకు బాగా తెలుసు, ఆపోజిట్గా ఉండే వాళ్ళు ఎవరో కూడా మీకు బాగా తెలుసు. సో మీకే చెప్తున్నాను, ఎవరైతే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో మీకే చెప్తున్నాను, మీరు అనుకుంటే చేయగలిగేది ఏం లేదు. బాగుంటే హిట్ అవుద్ది, లేదా ఫ్లాప్ అవుద్ది, అంతే. అది గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి వచ్చేసి ప్రతి పెద్ద సినిమాకి ఇలా ఫ్లాప్ చేస్తాను ఊగకూడదు. హిట్ అయింది కాబట్టి, హిట్ అయితే మీ పరువే పోద్ది. ఓజీని ఫ్లాప్ చేస్తామన్నారు, ఏమైంది? మీ పరువు పోయింది కదా. పుష్ప 2 ఫ్లాప్ చేస్తామన్నారు, ఏమైంది? మీ పరువు పోయింది కదా. అట్లే ఉంటుంది. ఫ్లాప్ చేస్తామని ఎప్పుడు అనకూడదు ఏ సినిమాని, ఎందుకంటే మనం చేయలేం కాబట్టి. చేయలేని పని చెప్పడం ఎందుకు?